కృపానిధివైన మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ సమయంలో నిలబడి నన్ను మరుగు చేసి నా నోట మీ మాటలు ఉంచి మీ చేతి నీడ నివసింపచేయమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ నెలలో మొదటి వారం నుండి నేను కొన్ని వారాల నుంచి నీతి ఫలించాలనే విత్తనాలు చల్లుతున్నాను. దేవుని స్తోత్రం. హోషేయ గ్రంథములో 10వ అధ్యాయం 12వ వచనములో నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమనే పంట మీరు కోయుడి. దేవుని స్తోత్రం. వరి పంట కాదు, ప్రేమనే పంటను కొయ్యాలని చెప్పాడు. ప్రేమ అంటే మీ వైపు చూసినప్పుడు మేము మిమ్మల్ని ప్రేమించటమే కాక మీ కొరకు ప్రార్థించిన దేవుని ప్రేమ మీలో నిలువరముగా ఉండటం కూడా మేము చూడాలి. దేవుని స్తోత్రం. మేము మిమ్మల్ని ప్రేమించి ముఖ్యముగా మీ కొరకు ప్రార్థిస్తున్నాము అంటే మీరు ఎందరిని ప్రేమించి వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువుని మీరు తెలుసుకుంటమే కాదు, మీ ద్వారా అనేకులు మిమ్మల్ని చూసిన వారు తెలుసుకోవాలి. మేము యేసు ప్రభువుని తెలుసుకుని నిజముగా బ్రతికాం అంటే రోగాల నుండి రక్షింపబడ్డాం, ఇరుకు ఇబ్బందుల నుండి, శత్రువుల నుండి, మరణం నుండి కూడా రక్షింపబడ్డాం. రక్షింపబడిన మేము రక్షించిన దేవుని గురించి మీకు చెప్పినప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు రక్షించాడు. రక్షించాడా? రక్షించినప్పుడు రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం మీ ఇంట్లో వినబడాలి. అప్పుడు మీరు నీతిమంతులు అవుతారు. నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినపడాలట. దేవుని స్తోత్రం. మీరు నీతిగా బ్రతికినప్పుడు, మీరు నీతిమంతులుగా ఉండి మొదపెట్టినప్పుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. దేవుని స్తోత్రం. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా తుదకు మహాభివృద్ధి పొందుతావు. ఇది నీ శక్తి వల్ల అనుకోవచ్చు, కానీ అప్పుడే దేవునికి నీకు ఎడబాటు. కానాను దేశము ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు ఇది మా సామర్థ్యము వలన సంపాదించాము అంటే ఆ దేశమే వారిని కక్కివేయును అని దేవుడు మోషే ద్వారా చెప్పాడు. దేవుని స్తోత్రం. దేశములో ఉండి వారు నశించిపోతాడు. కక్కు విలువ ఎవరికి లేదు. ఎంతో విలువైన ఆహారం తింటాం, కక్కేస్తాం, ఎందుకో పనికిరాం. కనుక ఎందుకో పనికిరాని వారిగా వెలుపట ఉండేవారే. సామర్థ్యము, శక్తి వల్ల సంపాదించుకున్నాం అనుకునేది మీ బుద్ధిహీనత. బుద్ధిహీనుడట ఇసుక మీద పునాది వేసుకుంటాడట. ఇసుక అబ్రహాముకే చూపించాడు, నీ సంతానం అలా ఉంటుందని. ఇశ్రాయేలీలు అందరూ అన్నారు మేము అబ్రహాము సంతానం అని. కానీ వారు క్రీస్తు అనే బండ మీద వారి జీవితాలు కట్టుకోలేకపోయారు. అపోస్తులు బోధించిన బోధ వారు వినలేకపోయారు. క్రీస్తే వారికి బోధిస్తే ఆయన మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చి సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమని చెప్పి సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికి నేను ఈ లోకంలో పుట్టానని చెప్పిన వారికి గ్రహించే జ్ఞానం వారికి లేదు. దేవుని స్తోత్రం. గ్రహింపు శక్తి వారికి లేదు. గ్రహింపు శక్తి లేక యేసు బోధ వారు వినలేకపోయారు. ఈనాడు కూడా బోధ వినాలంటే మీ మనస్సు సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. ఏమి సిద్ధపరచుకోవాలి? కొందరి మనస్సు
మోసపోద్దట, వాళ్ళు తప్పుదారిని నడుస్తారట. దేవుని స్తోత్రం. కనుక మోసపోయిన మనస్సు కలిగి ఉండొద్దు. దేవుని స్తోత్రం. మోసపోకుని, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడట. మనుష్యులమైన మనం ఏమి విత్తితే ఆ పంటనే కోస్తాం. బీరగింజ పెట్టి బెండ మొక్క మొలమంటే మొలుస్తుందా? మనుషులమైన మనం వాక్యం విత్తనమట, విత్తేవాడు మనుష్య కుమారుడట. తండ్రి అయిన దేవుడు ఆదాముకు ఒక్క మాట చెప్పాడు, ఇదిగో ఈ తోటలో చెట్టు ఫలాలన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం నీవు తినకూడదు. తినమున నిశ్చయముగా చస్తావు అన్నాడు. చావు అంటే ఏదో ఆదాముకు తెలియదు. మనకు తెలుసా తెలీదా? చచ్చిపోయినాడు ఏమైనా చేయగలడా? మన మీద పగబడతాడా? తనకున్న ఇల్లు వాకిల మీద వేసిపోతున్నాడా? మరి మీరు పోరు కదండి, మీకెందుకు ఇల్లు అనొచ్చు. దేవుని స్తోత్రం. దేవుడు ఇల్లు ఇది. దేవుడు మనల్ని పడగొట్టకుండా కట్టేవాడు, మనల్ని పెళ్ళగించకుండా నాటిన వాడని తెలుసుకున్నాం మనం. దేవుని స్తోత్రం. ఎప్పుడు పోవలసిన నువ్వు ఆయనలో నాటుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆకుమడిగా ఉంటే విత్తనాలు పండుద్దా? ఎక్కువగా ఎండిపోతాయి, ఆకు దిగడిపోతాయి. చేలు ఉడిచిన తర్వాత అవి ఎలా ఉంటే సన్నగా ఎండిపోతూ ఉంటాయి. కనుక ఆయనలో మనల్ని నాటుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీటి కాలువ నాటబడిన చెట్టులా ఉండాలని, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించే రక్షకుడైన క్రీస్తు లోకంలో జన్మించాడని యూదులు తెలుసుకోలేకపోయారు. ఈనాడు ఆ రక్షకుడే మనల్ని రక్షించాడని తెలుసుకోలేనటువంటి జీవితాలు నిజముగా అది దేవుని దృష్టికి అంగీకారం కానే కాదు. కనుక మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడాలి, మనుషుల దృష్టికి కాదు. నీతిమంతుల మొరల వైపు ఆయన చెవులు ఒగ్గించుతాడు. ఆదాము మాట మీరాడు. దేవుడిచ్చిన సాటి అయిన సహాయమైన భార్య మాట విని చూడండి, భార్య మాట విని తినొద్దన్న పండు తిన్నాడు. చాలా మంది అంటారు, మా అబ్బాయి మాట విన్నానండి, మా ఆయన మాట విన్నానండి, మా తోటికోళ్ళ మాట విన్నానండి, మా నాన్న చెప్పాడని విన్నానండి. ఎవరు చెప్పారంటే వీళ్ళకి ఎవరు చెప్పారు? మందులు మింగు, పర్వాలేదు చావు. ఒకవేళ మింగకపోతే చచ్చిపోతావేమో. తాడు కట్టించుకో, జ్వరం వదట్లేదుగా. దిగదూడు పెట్టుకో, పర్వాలే. మేము అలాగే చేసేవాళ్ళం. దేవుడు అని మోసపోతున్నావు. ఏదన్నా తొక్కేవేమో చూపించుకో. ఇవన్నీ చెప్పేది దుష్టుని పని. దేవుని స్తోత్రం. ఇవన్నీ చెప్పేది అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి నీకు ఒంట్లో బాగాలేదంటగా అని అడిగేదే అప్పుడున్నది. దేవుని స్తోత్రం. మన పితరులు విగ్రహారాధన చేస్తూ లేక తిట్టుబోతులు, తాగుబోతులు, తిండిబోతులు ఈ రకంగా దేవుణ్ణి ఎరగిన వారు. కానీ మనం ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారం, దేవుని చేత ఎరగబడిన వారం. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ నేనైతే నీతి ఫలించేలా విత్తనాలు చల్లాలట. దేవుని మాటలు విన్న మీరు దైవ స్వభావం కలిగి ఉండాలి, దైవ నీతి కలిగి ఉండాలి, దైవ ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించి బ్రతికించాను. నేను మిమ్మల్ని ప్రేమించి కక్కుకునే వాళ్ళని బతికించాను, దుఃఖపడే వాళ్ళని బతికించాను.
అప్పుల పాలైన వాళ్ళని బతికించాను, ఎండిన దాగి చావకుండా. ఎన్నో రకాలుగా చేస్తానని దేవుడు అంటున్నాడు. కానీ మీరు అనేకులు ఊబిలో ఉన్న వారిని రక్షించాలని, ఆయన రక్షించాడని, మీరు కూడా అనేకులను రక్షించారని బతికించాడు. కానీ మీ బతుకు మీరు బతుకుతారని మీ సోల్డో మీకు పోసిన తల్లిదండ్రుల్లాగా లేడు ఆయన. బ్రతుకు దినములన్నిటా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎన్ని దినాలు? మరణం వరకు నమ్మకంగా ఉంటేనే జీవ కిరీటాన్ని ఇస్తాడట. దేవుని స్తోత్రం. ఇది ఇవాళ ఇచ్చే కిరీటం కాదు, ఈ రోజు ఇచ్చిన కిరీటం. ఇది జీవ కిరీటమే, నిన్ను బతికించిన ఆ ప్రేమ. కానీ మరణం వరకు నమ్మకంగా ఉండాలట. దేవుని స్తోత్రం. కొంచెం జ్వరం వస్తే చచ్చిపోతాం అనుకుంటున్నారు. మీ నమ్మకం ఎక్కడ? మీ భక్తి ఎక్కడ? మీ పునాది ఎవరిది? ఇసుక మీద పునాదా? మా దేవుడు, మేము దేవుడు నమ్మాం, బైబిల్ ఇచ్చుకోవటమా, ప్రార్థన చేయటమా? దేవుని స్తోత్రం. దుఃఖించే వాడిని ఓదార్చే ప్రేమ దేవుంది. దుఃఖపడేవాడు ధన్యులు అన్నాడు. దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడని దావీదు చెప్పాడు. దావీదుకు దేవుడు శాశ్వత కృప చూపాడు. కానీ దావీదు కూడా తప్పిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నాకన్నా ముందు వచ్చిన వారు దొంగలు అన్నాడు. దేవుని స్తోత్రం. దొంగలు దొంగతనం చేయటానికి వస్తాడు, హత్య చేయటానికి వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు. నేనైతే గొర్రెలకు సమృద్ధి జీవం ఇవ్వటానికి వచ్చాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చాడు? సమృద్ధి జీవం ఇవ్వటానికి. నా గొర్రెలు ఎన్నడూ నశించవు అన్నాడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి నాకంటే గొప్పవాడు. నా చేతిలో నుండి ఎవడూ అపహరించలేడు, నా తండ్రి చేతిలో నుండి కూడా ఎవడూ అపహరించలేడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన మనకు మంచి కాపరి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు పిరికివాడిగా బ్రతకల ధైర్యముగా, యూదులు రాజువు నీవేనా? నువ్వన్నట్టే నేను రాజునే, నా రాజ్యము పరలోక సంబంధమైనది. దేవుని స్తోత్రం. ఇక్కడ 5 సంవత్సరాల రాజ్యం కాదు, ఇక్కడ 20 సంవత్సరాలు కాదు. నేను పరలోకములో ఉండి యుగ యుగములకు తీర్పు తీర్చే దేవుని కుడి పార్శ్వమున ఉండే రాజ్యము. దేవుని స్తోత్రం. కుడి వైపున ఉన్న గొర్రెలను, ఎడమ వైపు ఉన్న మేకలను విభజించి నిత్య రాజ్యము, తండ్రి రాజ్యము సిద్ధపరిచిన వాడిని ప్రవేశింపచేయవాడని అన్నాడు. దేవుని స్తోత్రం. నిత్య జీవం అంటే మాటలతో వర్ణించలేం. పరలోక రాజ్యమే నిత్య జీవం. ఇప్పుడు బతికే బతుకు కాదు. ఇప్పుడు కాళ్ళు మనయ్యే గనుక మన ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాం కనుక ఇప్పుడు బ్రతికే బ్రతుకు కాదు. నిత్య జీవానికి వారసులవటానికి మనం పిలువబడ్డాం. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయములో, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము. దేవుని స్తోత్రం. చూడండి, 13వ అధ్యాయములో 48వ వచనం. అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచారట. అన్యజనులు